మనం పాపిగా ఉన్నాము. అదే యేసు ప్రభుల వారైతే కన్యక మరియ గర్భాన జన్మించి ఆయన ఏ పాపము లేనివాడిగా ఈ భూలోకంలో జన్మించాడండి. ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో అనేక మందిని స్వస్థపరిచాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ రోజున ఈ సువార్తను విన్న మీరు యేసు నా ప్రభు అని మీరు ఒప్పుకున్నట్లయితే మీ యొక్క ప్రతి పాప శాప జీవితాన్ని కొట్టివేసి సంపూర్ణమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఈ సువార్తను అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే దేవుడు మీకు తోడుగా ఉంటాను, ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉంటాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని రాజ్యము సమీపిస్తున్నదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా రక్షణ పొంది దేవుడిచ్చే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మా ఆశ. ఈ లోకంలో మరి మనకి గృహం కావాలనంటే అధికారుల దగ్గరికి వెళ్ళి మనం అర్జీ పెడతాం. కానీ పరలోకంలో మనకు నివాసం కావాలనంటే, పరలోక రాజ్య పౌరసత్వం నీకు నాకు కావాలనంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకోరు వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతము కాదు కాబట్టి పరలోకమే శాశ్వతము. కాబట్టి పరలోక రాజ్య పౌరుషత్వం మనం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకానికి ఎవరైనా వెళతారా అని అంటే ఎవరైనా చేతులు ఎత్తుతారండి? ఎవరైనా నేను వెళ్తానంటారా? వెళతానని అనరు కదండి. మరి పరలోకం వెళతారా అని అంటే అందరూ చేతులు ఎత్తుతారండి, అందరూ వెళ్తామని అంటారండి. కానీ పరలోకానికి మార్గం ఏదండి? డబ్బు ఇస్తే కొనేది కాదండి పరలోకం, బంగారం ఇస్తే దక్కేది కాదండి పరలోకం, ధాన్యాలు ఇస్తే ఎకరాలు ఇస్తే ఆ యొక్క పొందుకునేది కాదండి పరలోకం. మరి పరలోకానికి మార్గం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమని బోధిస్తున్నాడు యేసు ప్రభుల వారు. ఆ మాటలు విన్న మనము ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.